అండి వెల్కమ్ టు మై ఛానల్. సో దస్ వీడియోలో ఏంటంటే నేను 2024లో ఏ ప్రోడక్ట్స్ అయితే నేను వాడాను, ఏవైతే నేను చాలా అబ్సెస్ అయ్యాను అండ్ ఏవి నేను మళ్ళీ 2025లో కంటిన్యూ చేస్తాను అండ్ రీపర్చేస్ చేస్తాను అనేది చెప్తాను. సో నేను ఆ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ గురించి లైక్ నేను చేస్తున్నాను. బట్ 2024లో ఏంటంటే నాకు మ్యారేజ్ అయింది అండ్ చాలా వరకు నేను ఏంటంటే తగ్గించేసాను అనమాట. బట్ మేకప్ మాత్రం నేను చాలా కొన్నాను 2024లో బికాస్ నా మ్యారేజ్కి నేనే ఓన్గా మేకప్ చేసుకున్నాను. సో దానికోసం అని చెప్పి నేను లైక్ ఎంగేజ్మెంట్కి ట్రయల్ అంటే అప్పుడు ఫ్లాప్ అయింది మేకప్ లుక్ అనేది. అండ్ దెన్ మళ్ళీ నేను పెళ్ళికి వేరే మేకప్ కంప్లీట్ వేరే బ్రాండ్కి వెళ్ళాను అండ్ అది కొంచెం పర్లేదు సెట్ అయింది. సో ఓవరాల్గా ఏంటంటే చాలా స్పెండ్ చేసింది అనమాట నేను మేకప్ మీద. బట్ చాలా వరకు ఈరోజు ప్రోడక్ట్స్ ఏంటంటే నేను స్కిన్ కేర్ కూడా ఇంక్లూడ్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో నా వితౌట్ ఎనీ ఫర్దర్ ado let's get into the video. ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది ఆక్వాలాజికా నుండి గ్లో ప్లస్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అని చెప్పి దీనిలో పపాయ అండ్ విటమిన్ సి ఉందన్నమాట. సో చాలా వరకు ఏంటంటే ఇది అండ్ ఇంకొకటి పింక్ వేరియంట్ వాటర్ మిలన్ వేరియంట్ కూడా ఉంది. సో దాని సన్ స్క్రీన్ అనేది చాలా బాగా ఫేమస్ అయింది. నేను నా ఫేస్కి ఏంటంటే ఎక్కువ గ్లో రావాలని అనుకున్నాను బికాస్ లైక్ మ్యారేజ్ అది అండ్ బ్రైడల్ గ్లో అది అని చెప్పి నేను పెళ్ళికి ముందు ఇది చాలా ఎక్కువ యూజ్ చేసింది అనమాట 2024లో. సో ఇదేంటంటే మనకి యూనిక్ వాటర్ లాక్ టెక్నాలజీ ఇవన్నీ ఉంది అని చెప్తున్నారు. ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ నేను ఎంఆర్పీ ఎంత అంటే $399. బట్ మనకి ఎప్పుడు కూడా ఆక్వాలాజికా వెబ్సైట్లో డిస్కౌంట్స్ వస్తూ ఉంటాయి లైక్ బై 3 for $799 అలా సంథింగ్ వస్తూ ఉంటాయి. సో మీరు అప్పుడు ఏంటంటే ఎక్కువ ప్రైజెస్ ఉన్నవి అండ్ ఉత్తినవి కొనాలా అనుకున్నవి అలాంటివి ఇప్పుడు మీరు కొనుక్కోవాలనుకునే ప్రోడక్ట్తో పాటు అలాంటివి ఏమైనా 2 ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకు చాలా డిస్కౌంట్స్లో వస్తాయి. నైకా అమెజాన్ వీటిలో ఏంటంటే ఎప్పుడు కూడా చాలా తక్కువ డిస్కౌంట్స్ అవి ఉంటూ ఉంటాయి. సో మీరు కావాలనుకుంటే వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ట్రై చేయండి ఒకసారి. ఈరోజు వీడియోలో సెకండ్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది శివ్దా న్యాచురల్స్ అనే కంపెనీ నుండి లావెండర్ గార్డెన్ జార్ క్యాండిల్ అనమాట. సో ఇది మనకి 180 grams. ఇది హ్యూజ్ క్యాండిల్. సో మ్యారేజ్ టైమ్ స్ట్రెస్ ఇదంతా ఉంటుంది కదా. సో నేను ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు అది కొంచెం నాకు ఇన్సామ్నియా అది వస్తూ ఉంటే నేను ఏంటంటే క్యాండిల్ని యూస్ చేస్తూ ఉండేదాన్ని. అగైన్ నేను మ్యారేజ్కి లిటరల్లీ ఒక 1 month ముందు కొన్నాను. సో అంత ఎక్కువ యూస్ చేయలేదు. బట్ ఆ టైంలో నాకు ఏంటంటే కొంచెం హెల్ప్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది నాకు నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అంటే ఈ లావెండర్ స్మెల్ చాలా బాగుంది. నాకు నార్మల్గా లావెండర్ ఇష్టం అంటే అది స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తుంది అని అంటారు. బట్ ఒకటి ఏంటంటే దాని స్మెల్ నాకు నచ్చేది కాదు. ఇది ఏంటంటే పర్ఫెక్ట్ ఉందన్నమాట. నాకు ఏంటంటే హెవీ లైక్ స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్సెస్ నచ్చవు. బట్ ఇది ఏంటంటే పర్ఫెక్ట్ ఫ్రేగ్రెన్స్. ఆ బ్యాలెన్స్ అనేది చాలా బాగుంది. సో అందుకని చెప్పి నేను ఈ పర్టికులర్ జార్ క్యాండిల్ రికమెండ్ చేస్తున్నాను. ఇది గ్లాస్. సో జాగ్రత్త కింద పడితే పడిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే నేను ఈ కొత్త ప్రోడక్ట్ ట్రై చేశాను మ్యారేజ్కి ముందు. సో ఇదేంటంటే న్యూడ్ అనే కంపెనీ నుండి ద సైన్స్ ఆఫ్ మిల్క్ అని చెప్పి. సో దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఆ అమ్మాయి పేరు మర్చిపోయాను. ఓకే తను కుర్చీ మడత పెట్టి సాంగ్లో ఉంటుంది. నాకు అసలు నేను గుర్తు రావట్లేదు. ఓకే ఎనీవేస్. సో ఈ టోనర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో అగైన్ ఈ పేజ్లో ఏంటంటే లైక్ 3 products $799 ఎంతకో ఏదో సంథింగ్ పెడితే నేను ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. అండ్ నాకు వేరే 2 products నచ్చలేదు కానీ ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ఆల్మోస్ట్ అది అయిపోవచ్చేసింది. సో ఇది మనకి $399. అండ్ మనకి ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇది టోనర్ అంటే జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం ఇది ఫేస్ మీద స్ప్రే చేసుకున్న తర్వాత మీరు మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవచ్చు. అండ్ మార్నింగ్ అండ్ నైట్ కూడా యూస్ చేయొచ్చు. చాలా మైల్డ్ ఫ్రేగ్రెన్స్ ఉంది దీనిలో. సో మీకు స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్సెస్ నచ్చవు అని అనుకుంటే మీరు పర్టికులర్ ప్రోడక్ట్ని ట్రై చేసి చూడొచ్చు. అండ్ దీనిలో వే ప్రోటీన్, హనీ అండ్ సాల్సిలిక్ యాసిడ్ యూస్ చేస్తారు. సో ఆయిలీ స్కిన్ అండ్ మీకు పోర్స్ అవి ఉన్నా లేకపోతే మీకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అవి ఎక్కువ ఉన్నా కానీ మీరు యూస్ చేయొచ్చు. ఇది ఏం చేస్తుందంటే మనకి పోర్ పర్ఫెక్షన్, యాక్నే రిడక్షన్, యూత్ ప్రొటెక్షన్, స్కిన్ ఎలాస్టిసిటీ బూస్టింగ్ అండ్ అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. బట్ ఎస్పెషల్గా ఏంటంటే మీకు ఫేస్ మీద పోర్ ప్రాబ్లమ్ నాకు ఉంది. సో పోర్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని ట్రై చేసి చూడొచ్చు. అండ్ హనీ ఉంది కాబట్టి వింటర్స్కి పర్ఫెక్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది కాస్మెటిక్స్ కంపెనీ నుండి AHA క్లారిఫైయింగ్ ట్రీట్మెంట్ టోనర్ అని చెప్పి. అగైన్ ఇది ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్. నేను నార్మల్గా ఇంత ఎక్స్పెన్సివ్ది కొనదు. బట్ మ్యారేజ్ కదా అని చెప్పి లిటరల్లీ నేను ఆర్డర్ పెట్టాను. అది కూడా ఒక 10-15 days ముందు. సో నేను ఇంతే యూస్ చేయగలిగాను. నేను మళ్ళీ అంటే నా ఇన్లాస్ ఇంటికి తీసుకెళ్ళలేదు అనమాట. ఇక్కడ నేను వదిలేసాను. బట్ ఇది ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్. ఇది వర్క్ చేస్తున్నా అంటే 10-15 daysకి నాకు అట్లీస్ట్ బ్లాక్ హెడ్స్ అనేవి రాలేదు. సో ఇది నేను అలాంగ్ విత్ దిస్ అంటే నేను ఇది ఏం చేస్తానంటే ఎప్పుడు పడితే అప్పుడు లైక్ ఫేస్ మీద స్ప్రే చేసుకుంటూ ఉండేదాన్ని మేకప్ ఏది అప్లై చేయకుండా. అండ్ తర్వాత ఏంటంటే ఇది నేను మార్నింగ్ అండ్ నైట్ కూడా నైట్ చాలా ఎక్కువ అప్లై చేసేదాన్ని అనమాట. ఇది అంటే చాలా లైక్ 10 pumps అలా లైక్ కొట్టేస్తూ ఉండేదాన్ని ఏదో ఒక మాస్క్ లాగా ఫేస్ మీద. సో అలా యూస్ చేస్తూ ఉండేదాన్ని. ఓవరాల్గా ఇది వర్క్ అయిందా అంటే వర్క్ అయ్యింది. ఇంకా ఎక్కువ యూస్ చేస్తే మేబీ నేను చెప్పగలను. మేబీ సపరేట్గా నేను రివ్యూ అయితే తీస్తాను ఈ ప్రోడక్ట్ మీద. బట్ ఓవరాల్గా మాత్రం చాలా బాగుంది. సో మీరు బడ్జెట్ ఉంది అని అనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. నేను ఏంటంటే మ్యారేజ్కి స్కిన్ కేర్, మేకప్ ఎవ్రీథింగ్ నేనే చేశాను. సో ఫేషియల్స్ ఇలాంటి వాటికి నేను దేనికి వెళ్ళలేదు. ఇంట్లోనే నేను ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి నా స్కిన్ కేర్ తోటి నేను నా స్కిన్ కేర్ తీసుకున్నాను అనమాట. సో దానిలో పార్ట్ లాగానే నేను దీని మీద ఇన్వెస్ట్ చేశాను. ప్రోడక్ట్ ఏంటంటే ఇది యాక్చువల్గా కాంబో ఆఫర్లో వచ్చింది అనమాట. ఇది ప్లస్ లాక్మే మనకి ఫేస్ వాష్ కూడా. ఈ 3 కాంబోలో లిటరల్లీ 50 or 60% ఆఫ్ వచ్చింది నైకాలో. నాకు పెద్ద నచ్చింది ఏంటంటే నా పెళ్ళికి ముందు నైకాలో చాలా పెద్ద ఆఫర్స్ ఉన్నాయి. బట్ నా దరిద్రానికి నేను మేకప్ వెళ్ళి బయట మాల్లో తీసుకున్నాను కంప్లీట్గా మనీ పే చేసి. సో అదొక పెద్ద బమ్మర్. బట్ అట్లీస్ట్ స్కిన్ కేర్ వర్క్ అయినా నేను చాలా డిస్కౌంట్
డిస్కౌంట్స్లో ఉన్నాను. సో ఇదేంటంటే లాక్మే పర్ఫెక్ట్ రేడియన్స్ డే క్రీమ్ అండ్ ఇది నైట్ క్రీమ్ అలాంగ్ విత్ పర్ఫెక్ట్ రేడియన్స్ ఫేస్ వాష్. 3 కలిపి లిటరల్లీ 500 కనుక వచ్చింది. లైక్ అనుకుంటూ తీసుకున్నాను. అండ్ యాక్చువల్గా నాకు నచ్చింది. లాక్మేలో నేను వీళ్ళ ఫేస్ పౌడర్ సన్ పౌడర్ అదే ఉంటుంది కదా మనకి, రోజ్ పౌడర్, సారీ సన్ పౌడర్ రోజ్ పౌడర్, అది నాకు బాగా ఇష్టం లాక్మేలో. అండ్ వాళ్ళ కాజల్స్ కూడా యూస్ చేస్తూ ఉంటాను. బట్ ఇది లైక్ ఫస్ట్ టైం వాళ్ళ స్కిన్ కేర్ ఇది వాడడం అనమాట నేను. సో ఇది మనం బయట ఉంటే ఏంటంటే ఇది చాలా రేట్. యాక్చువల్లీ నైట్ క్రీమ్ 575 ఉంది అండ్ డే క్రీమ్ ఎంత అంటే 375 ఉంది. చాలా యాక్చువల్లీ ఎక్స్పెన్సివ్ ఒక్కటి కొంటే. సో కాంబో ఆఫర్లో అది కూడా 60% 50% ఆఫ్ ఎంతకో వచ్చింది. సో అందుకని చెప్పి నేను ఆలోచించుకుంటూ పెట్టేశాను. ఓవరాల్గా ఏంటంటే మన ఫేస్ మీద లైక్ మీరు మేకప్ అనుకుంటారా స్కిన్ కేర్ అనుకుంటారా నాకు తెలియదు, కానీ నేనైతే మేకప్లో యూజ్ చేస్తాను. బికాస్ ఈ 2 క్రీమ్స్ కూడా మీకు చూపిస్తాను. ఇవి మన స్కిన్ మీద కొంచెం ఇంపర్ఫెక్షన్స్ని బ్లర్ చేస్తాయి. మీకు ఐ హోప్ మీకు ఇక్కడ కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. సో అది ఏంటంటే ఫెయిర్ అండ్ లవ్లీలా ఉంటుంది. సో మీరు ఫెయిర్ అండ్ లవ్లీ స్కిన్ కేర్ మీద తీసుకుంటారా మేకప్ కింద తీసుకుంటారా ఐ డోంట్ నో, బట్ లైక్ లిటరల్లీ ఫెయిర్ అండ్ లవ్లీ లాగా ఉందన్నమాట. సో అందుకని చెప్పి నేను బాగుంది అంటే అప్లై చేసినట్టు ఫేస్ బ్రైట్గా ఉంటుంది అండ్ స్కిన్ కేర్ బెనిఫిట్స్ కూడా ఉంటున్నాయి కదా అని చెప్పి నేను లిటరల్లీ 2-in-1 ప్రోడక్ట్లో వాడేస్తున్నాను. సో ఈ 2 వాడి అండ్ ఈవెన్ ఫేస్ వాష్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్గా ఆయిలీ స్కిన్ ఉంటే మీకు బాగా నచ్చుతుంది. బికాస్ మన స్కిన్ బాగా డీప్ క్లీన్ చేస్తుంది అండ్ ఆయిల్స్ అన్నింటినీ రిమూవ్ చేస్తుంది. మేబీ కొంచెం వింటర్స్లో ఏంటంటే డ్రై చేయొచ్చు, బట్ డ్రై స్కిన్ వాళ్ళు స్కిప్ చేసుకొని ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ఈరోజు ఫైనల్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది బేసికల్గా బాడీ బటర్ అనమాట. ఎర్త్ రిథమ్ అనే కంపెనీ నుండి ఇది కోకా బటర్ అది యూజ్ చేశారు. సో ప్రోడక్ట్ ఇది. సో దీంతో పాటు ఏంటంటే నేను ఈవెన్ వేరే బాడీ లోషన్స్ అవి కూడా యూస్ చేశాను. ఎస్పెషల్గా ప్లమ్ది మనకి ప్లమ్ క్యారమెల్ ఒకటి అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి వాజిలిన్ కోకా బాడీ లోషన్ ఉంటుంది కదా, సో అదొకటి అండ్ లాక్మే పీచ్ మిల్క్ ఒకటి. సో ఇవన్నీ నాకు ఇన్లాస్ ఇంట్లో ఉన్నాయి. బట్ ఇది ఏంటంటే పర్టికులర్గా ఇక్కడ వదిలేసాను బికాస్ బాడీ బటర్ అంటే మనకు కొంచెం టిక్ ఉంటుంది కదా స్కిన్ మీద. సో ఇది ఏంటంటే కొంచెం అప్లై చేసిన తర్వాత మసాజ్ చేయాలి. సో అప్పుడు మన స్కిన్లోకి అబ్జర్వ్ అవుతుంది. లోషన్స్తో కంపేర్ చేస్తే బటర్స్ కొంచెం మనకి థిక్ ఉంటాయి కదా. అండ్ ఏరియా ఏంటంటే ఇక్కడ నాకు బాగా డ్రై అవుతుంది, అక్కడ నాకు డ్రై అవ్వట్లేదు స్కిన్. సో అందుకని చెప్పి నేను లైక్ దీన్ని ఇక్కడ వదిలేసాను అనమాట. బట్ ఓవరాల్గా చాలా మంచి ప్రోడక్ట్ ఇది. మీకు ఎస్పెషల్గా ఇప్పుడు ఈ వింటర్స్లో బాగా సెట్ అవుతుంది. అండ్ మీరు బాడీ వాటర్ ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. దీని స్మెల్ కూడా ఏంటంటే చాలా రీఫ్రెష్డ్ స్మెల్ అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు అవన్నీ ఏంటంటే రిచ్ వింటరీ వార్మ్ కోజీ ఫీలింగ్ వచ్చే స్మెల్స్. ఇది ఏంటంటే చాలా రీఫ్రెష్, లైక్ మీరు మంచి లిటిల్ సోప్తో స్నానం చేసి వస్తే ఎలా ఉంది స్మెల్ అలా ఉంది. సో మంచి లైక్ బీచీ సార్ట్ ఆఫ్ స్మెల్స్ అలా ఉందన్నమాట. సో అలాంటిది ట్రై చేయాలనుకుంటే మీరు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని ట్రై చేయొచ్చు. ఇది డీప్ నరిషింగ్ అండ్ ఇంటర్న్స్ మాయిశ్చరైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి ఈ ప్యాకేజింగ్ మీద ఉంది. బట్ ఓవరాల్గా చాలా బాగుంది. స్కిన్ ఏంటంటే బాగా జిడ్డుగా చేయట్లేదు అంట, అదే మనకి చాలా ఇంపార్టెంట్ బాడీ బటర్స్లో. ప్రోడక్ట్ ఏంటంటే అగైన్ ఇది మనకి మేకప్ లైక్ స్కిన్ కేర్ కిందకే రావచ్చు. సో ఇది ఏంటంటే మేకప్ బ్రష్ క్లీనర్ అని చెప్పి. సో ఇది మనకి ఇన్సైడ్ కాస్మెటిక్స్ నుండి అనమాట క్విక్ క్లీన్ అని చెప్పి. దీని ఎంఆర్పీ కూడా మనకి 150 రూపీస్కి వస్తుంది. సో బేసికల్గా ఏంటంటే దీని మీద చాలా నెగిటివ్ రివ్యూస్ కూడా ఉన్నాయి. సో నేను ట్రై చేసి ఓకే 150 కదా అని చెప్పి నేను తీసుకున్నాను. అంటే ఏదో వర్క్ అవుతుంది లేకపోతే లేదు అని చెప్పి. సో ఇది ఏంటంటే మనకి స్పంజ్ ఉంటుంది గైస్ లోపల, మనకి నెయిల్ పాలిష్ రిమూవర్ లాగా ఉంటుంది అనమాట. సో దీన్ని ఓకే ఇది ఓపెన్ చేయడానికి నాకు యాక్చువల్గా రాదు. ట్రై. సో బేసికల్గా ఏమవుతుందంటే దీనిలో మన బ్రషెస్ని ఒక ట్యాంగ్ వచ్చింది. సో ఇలా స్పంజ్లా ఉంటుంది. యాక్చువల్గా ఇది డ్రైగా ఉంది, నాకు అదే అర్థం కాలేదు. యాక్చువల్గా ఇది అంత వర్క్ అవ్వట్లేదు, బట్ వర్క్ అవుతుంది. సో మన బ్రషెస్ ఉంటాయి కదా మేకప్ బ్రషెస్, దీని మీద జస్ట్ అలా మనం రౌండ్గా తిప్పాలన్నమాట. సో తిప్పితే ఏమవుతుందంటే బ్రష్ అనేది క్లీన్గా వస్తుంది. అసలు కొంచెం మేకప్ ఉంటే బాగానే వర్క్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే ఎవ్రీ టైం మేకప్ వేసిన తర్వాత వెంటనే ఆ బ్రషెస్ ఏవైతే యూజ్ చేస్తున్నానో దీని మీద జస్ట్ అలా చేస్తున్నాను. సో చాలా వరకు వదులుతుంది, బట్ ఇంకా కొంచెం రెసిడ్యూ అనేది ఉంటుంది. బట్ దీంతో బెనిఫిట్ ఏంటంటే మీరు అప్పటికప్పుడు క్లీన్ చేసి మళ్ళీ వాడచ్చు ఫేస్ని. ఇప్పుడు అదే నేను ముందు ఏం చేసేదాన్ని వాటర్తో క్లీన్ చేసేదాన్ని. ఇక్కడ వాటర్ అవసరం లేదు మనకి. వాటర్తో క్లీన్ చేసినప్పుడు ఏం చేయాలంటే మన బ్రషెస్ని మళ్ళీ డ్రై చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ డ్రైయింగ్ ఇష్యూ ఉండదు. సో అందుకని చెప్పి క్విక్ ఫిక్స్ లాగా అనమాట. సో నాకు బాగా నచ్చింది. సో మేబీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బట్ ఒకవేళ డ్రైడ్ ప్రోడక్ట్ వస్తే మాత్రం మనకు 150 రూపీస్ వేస్ట్ అయిపోతాయి. సో ఫైనల్గా నా లిప్ బామ్స్ చెప్పేసి ఈ వీడియోని ఇక్కడతో ఎంజాయ్ చేస్తాను. బికాస్ నేను మేకప్ కూడా ఇంక్లూడ్ చేసేసి చాలా లాంగ్ వీడియో అయిపోతుంది అండ్ మీకు బోర్ కొడుతుంది, నాకు బోర్ కొడుతుంది. సో అందుకని చెప్పి నేను మేకప్ ఎందుకంటే మేకప్ చాలా ఉంది యాక్చువల్గా. సో నేను సపరేట్ వీడియో ఇస్తాను. సో ఫైనల్గా లిప్ బామ్స్కి నేను 2 వాడుతున్నాను. సో ఒకటి ఏంటంటే డాట్&కి లిప్ ప్లంపింగ్ మాస్క్ విటమిన్ C and E ఉంది. ఇది నైట్ టైం యూజ్ చేస్తూ ఉంటాను. లిటరల్లీ లిప్ గ్లాస్ లా ఉంటుంది మనకి. ఇది ఆయిల్ టైప్ కన్సిస్టెన్సీ అనమాట. బాగుంటుంది, బాగోదని కాదు కానీ లిప్ లంపింగ్ ఎఫెక్ట్ అయితే నేను ఏం చూడలేదు. బట్ ఓవరాల్గా బాగుంది. నైట్ అప్లై చేసుకుంటే మార్నింగ్ వరకు మీ లిప్స్ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటాయి. అండ్ మార్నింగ్ టైంలో నేను ఏం చేస్తాను అంటే ఇది మార్స్ లిప్ బామ్ నా దగ్గర ఉన్నది 07 లిచ్చి. నేను అన్నీ ఇంక్లూడ్ చేస్తాను మీకు లింక్స్ అనేవి. సో బేసికల్గా ఇది ఏంటంటే నేను లిప్స్టిక్ ఇది లిటరల్లీ లిప్స్టిక్ చాలా అంటే చాలా మనకి ఏమంటారు చాలా పిగ్మెంటెడ్. ఇది లిటరల్లీ ఒక లిప్స్టిక్ అని చెప్పొచ్చు. బట్ లిప్ బామ్ అన్నారు కదా నేను అప్లై చేశాను కానీ ఏమవుతుందంటే నేను వాష్ చేసిన తర్వాత కూడా అక్కడక్కడ స్పాట్స్లో ఉండిపోతుంది అనమాట ఈ లిప్ బామ్.
బామ్ అనేది. సో అందుకని చెప్పి నేను లైక్ మార్నింగ్ టైం లిప్స్టిక్ స్కిప్ చేయాలి అనుకుంటే నేను ఇది లిప్ బామ్లా యూజ్ చేస్తున్నాను, బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక లిప్ బామ్ కాబట్టి. సో యా, ఫైనల్గా ఏంటంటే ఇవే నా లైక్ ఈ 2 కాంబో వాడుతున్నాను ప్రస్తుతానికి. నా లిప్స్ మరీ దరిద్రమైన కండిషన్లో ఉంటే నేను నా ఫేవరెట్ బోధోలింగ్కి వెళ్తూ ఉంటాను వెనక్కి. సో దాంతో హీల్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇవన్నీ అప్లై చేస్తూ ఉంటాను అనమాట, బికాస్ నేను రెగ్యులర్ బేసిస్లో లిప్స్టిక్స్ అవి అప్లై చేస్తూ ఉంటాను. సో అందుకని చెప్పి నా లిప్స్ అనేవి లైక్ అదిగా ఉంటే బోధోలింగ్ అనేది మాత్రం చాలా బాగా సేవ్ చేస్తుంది లిప్స్ని. సో ఎస్, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ హ్యాపీ సంక్రాంతి సన్షైన్స్.